వాట్ ఈస్ కస్టమర్ జర్నీ మ్యాపింగ్? కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అంటే మన ప్రొడక్ట్ లేదా మన సర్వీసెస్ ని కస్టమర్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ని విజిబిలిటీ చేసే ఒక ప్రక్రియ అన్నమాట. ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని, వాళ్ళ నీడ్స్ ని, అలాగే వాళ్ళ హోప్స్ ని అర్థం చేసుకోవడానికి మనకి యూజ్ అవుతది ఇది. కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్? మీరు ఇక్కడ బిజినెసెస్ కస్టమర్స్ ని అర్థం చేసుకోవడానికి ఇది యూజ్ అవుతది. ఇంకోటి వచ్చేసి వాళ్ళు చేసే జర్నీలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఇంకా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కి అలాగే మీ బిజినెస్ గ్రోత్ చేసుకోవడానికి కూడా ఈ కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది. కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కస్టమర్ ఎవరు అనేది మీకు తెలిసి ఉండాలి. ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత అతను ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ బై చేసే ఈ ప్రక్రియలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడు, ఇంపార్టెంట్ స్టెప్స్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. ఆ స్టెప్స్ లో వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతారు అనేది నోట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ డేటాబేస్ ని బేస్ చేసుకొని అతను ఎక్స్పీరియన్స్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేయగలగాలన్నమాట. కస్టమర్ జర్నీ మ్యాపింగ్ క్రియేట్ చేయడానికి మీరు మాన్యువల్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే డిజిటల్ టూల్స్ ని యూజ్ చేసుకొని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ టూల్స్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ వెర్షన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంది. ఇంకోటి వచ్చేసి మీరు ఇది స్మాల్ బిజినెసెస్ కి ఇది ఎఫర్టబుల్ గానే ఉంటుంది అనమాట. ఎక్కువ కాస్ట్ కాకుండా స్మాల్ బిజినెసెస్ పెట్టుకోగలగాలి. అలానే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు ఆ టూల్స్ ని. మీ బిజినెస్ కి కస్టమర్ జర్నీ మ్యాపింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే జోరో డిజిటల్స్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.